లే అసెంబ్లీలో ఈ సంగతి తెలిస్తే ఇంకేమన్నాదే అపోజిషన్ లొల్లి చేయరానే అసలుకే ఎప్పుడు దొరుకుతున్నా అని చూస్తా ఉండ్రు ఇగో ఈ సంగతి సీఎం సాబ్కి బిల్కుల్ తెలియదు వీడెవడో మా నాన్న అసెంబ్లీకి వస్తున్నా అని చెప్తున్నా కదా టీవీ వాళ్ళంతా చుట్టుముడుతుండ్రు డాడీ నీ నోట్లో మన్నబడా నీ ఇంట్లో పీనుగల ఒక్క దినం ₹1,00,000 పాకెట్ మనీ ఇవ్వలేదని చెప్పి దొంగతనం చేస్తారా మీ తల్లి నా కడుపులో ఎట్లా పుట్టిందా మీరు హలో ఒక్కరోజు పాకెట్ మనీ 1,00,000 ఎవరై ఉంటారా మినిమం మినిస్టర్ అయి ఉంటారు సార్ అరే ఇంకా నువ్వు లైన్లో ఉన్నావురా ఫోన్ పెట్టేబే ఎవడయా సీఐడే సీఐ ఎవడు నేనే సార్ ఏమే పోరగాలేదో మజాకులో బ్యాంకు దొంగతనం చేస్తే తీసుకుపోయి లోపలేసేస్తావా ఈ సంగతి సీఎంకి తెలిసిన ఇజ్జతేం కావాలి ఆయనతో సిగరెట్ ఎట్లా తాగాలి మంది ఎట్లా కొట్టాలి ఊరికే ఫోన్లలో సీఎం సాబు ఇగో సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్నా పాపం సీఐ సాబ్ మంచోడే మనోళ్ళని తెలియక లోపలేసినట మాట్లాడతావానా ఇక పట్టు మాట్లాడవా అన్నా ఒక్క నిమిషం అన్నా పట్టు మాట్లాడు సార్ నమస్తే సార్ ఎస్ఐ గారు ఎక్కువ చేస్తున్నారు మీరు ఎప్పటికే చాలా ముందుకు పోయారు మీరు సార్ ఇప్పుడే వదిలేస్తాను సార్ తమాషాలు చేస్తున్నారు పద్ధతులు మార్చుకోండి మీరు తప్పు అయిపోయింది సార్ మీ వాళ్ళని ఆల్రెడీ వదిలేశాను సార్ ఎప్పుడు మీరు నాకు బాగా నచ్చారు సాయంత్రం శుభ్రంగా తయారు అసెంబ్లీకి వచ్చేయండి అక్కడ మాట్లాడుకుందాం మనం ఇంకా మీరేం వరి అవ్వకండి మీ టైం దగ్గర పడింది సార్ కంగారు పడకండి దగ్గర పడింది మీ ప్రమోషన్ టైము జై జన్మభూమి జై స్వర్ణాంధ్రప్రదేశ్ జై తెలుగుదేశం ఏ మనిషివయ్యా నువ్వు సారీ సార్ మీ కెపాసిటీ తెలియక నేను అరే దాందేమున్నా తీవైదా గలామలేదా ఐలా వైలా ఐలా జైతుష్ నిన్ను దిల్కోల్కి మాఫ్ చేసే తమ్మి మిమ్మల్ని కూడా క్షమిస్తాం రండి 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 అలాగే బాబు వీడి ఏబులు అనవసరంగా తడివాను ఏమీ లేదు వీడి దగ్గర ఎలా అచ్చా అసెంబ్లీకి ఇట్లా గోడ దూకిపోవచ్చా మీరు గోడ దూకితే ఏం బాగుంటది సార్ దర్జా ఇటు వెళ్ళండి అంటావు సరే టీకే రండి ఉంటాను సార్ 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 ఏసీపీ గారు వచ్చారు సార్ నాకు ప్రమోషన్ ఇవ్వటానికో ఏమయ్యా బ్యాంక్ రాబరీ చేసిన దొంగలేరి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తే వదిలేశాను సార్ వారిని ఇప్పుడు మన సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదిగోనయ్యా 500 ఇదేంటండి 1500 బేరమాడి 500 ఇస్తారు మీటర్ ఎంత అయింది దీనికి మీటర్ ఏంటండి ఇదేం ఆటోనా ఏమే పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి 400 అవుతుంది రోజు వెళ్ళి వచ్చేవాళ్ళం మాకు ఆ మాత్రం తెలీదా 100 ఎక్స్ట్రా ఇచ్చాను పండగ చేసుకో రండిరా ఇలా స్ట్రైట్కి వెళ్ళిపో దగ్గర దారి నువ్వు రాజకీయాల్లో ట్రై చేస్తుంటే మినిస్టర్ అయ్యేవాడివి ఇద్దరు అయ్యారుగా ఇప్పుడు చూసారా పిండాలు తినే కాకి బిర్యానీ పెట్టి పిలుస్తుంది నిజంగా అది మీ తల్లి కాదురా సవితల్లా నా చికెన్ బిర్యానీ తినడానికి ఒక్క కాకి కూడా రావట్లేదు అయ్యా ఎప్పుడు చూసినా తుప్పు స్పూన్లు చత్తు గ్లాసులు తప్ప ఓ వెండి కింద ఓ గోల్డ్ ఉంగరమో దొబ్బుకొత్తామన్న దొంగ బుద్ధే లేదు పక్షులు కూడా దొంగతనం నేర్పే మహాతల్లి పశువులకు కూడా మమ్మీ వచ్చేసారా ఇదిగో ఇది మీకు తినండి కాకెంగిలే బ్యాంక్ దోపిడి చేసి సంచులతో వస్తారనుకుంటే ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారేంట్రా సర్లే నేను టైంకి వెళ్ళకపోతే వీళ్ళు చర్లపల్లి జైల్లో రాళ్లు కొట్టుకునేవారు అసలు లోపం నీలోనే ఉంది వీళ్ళు ఎలా పుట్టేదే నేనన్నది పెంపక అదే కరెక్టే ఒరేయ్ మీరు ఇలాగే ఉంటే మీకు పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి పెళ్ళాలను ఎలా పోషిస్తారు మమ్మల్ని ఎలా చూసుకుంటారా ఫ్యూచర్ గురించి నువ్వేం టెన్షన్ పడుతున్నా అన్న అవసరమైతే 2 కిడ్నీలు అమ్మైనా సరే ఈ ఫ్యామిలీ నేను పోషిస్తాను రాము రే పెద్దోడా ఎన్నవరా చిన్నోడి త్యాగం నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావు ఆడమ్ముతానే నీ 2 కిడ్నీలే లేకపోతే నా దోలేంటి రే నాకు తెలుసురా నాకు తెలుసు మీరు ఈ జన్మలో బాగుపడరు అది మాకు తెలుసు పొద్దున్న నుంచి నువ్వేం పీకేవో చెప్పు ఇక ఆ మాటలకు
కోటీశ్వరి పర్సురా. ఏమి లేదండి, నీ పర్సులాగా ఉంది డాడీ. ఈ కార్డులు ఎందుకు పనికొస్తాయి? 4 గీసుకోవడం తప్ప. అస్తే దీన్ని చూసావా? ఇప్పుడే సానబట్టిన ఇత్తడి కత్తెరలాగా ఎలా దగదగలాడిపోతుందో. ఎలే దీన్ని చూడు, అప్పుడే కవర్ తీసిన బ్లేడ్ లాగా ఎలా నిగనిగలాడిపోతుందో. నాన్న వీళ్ళిద్దరిని మా ఇద్దరికి సెట్ చేయవా? సెట్ చేయనా? నేను ఫాదర్ నా బ్రోకర్ నా? ఏదో ఒకటి. వీళ్ళు చేసుకుంటే మా లైఫ్ సెటిల్ అయిపోతాయి. ఈ దిక్కుమాల దొంగతనాలు మానేయచ్చు. బాబు కుల వృత్తిని వదిలేస్తారా? మన వంశాచారిని నాశనం చేస్తారా? బస్ స్టాండుల్లోను రైల్వే స్టేషన్లలోను మన ఫోటోలు లేకుండా చేస్తారా? ఎక్కువ మాట్లాడితే మీ ఇద్దరు లేకుండా చేస్తాను. ఎన్ని చిల్లర దొంగతనాలు చేసిన పోలీసులు దెబ్బలు అప్పులేగా మనకు మిగిలేవి. ఇదే నా జీవితం. ఏ జిందగీ ఏ జిందగీనే బేటే బందగి. రే మీకు కూడా ఇన్నాళ్ళకి తెలివితేటలు వచ్చాయి రోయ్. ప్రొసీడ్. అనియా తమ్ముడు. ఒరే ఒరే ఏంట్రా ఇది? కౌగిలించుకోవాల్సింది బ్రదర్స్ కాదు, ఆ సిస్టర్స్ ని. పోలీసులు. రే విజిలేసింది నేను రా, మీ అబ్బని. తోట చోటాగా ఉంది. चलो ठहरो ठहरो, किधर जाना है? अरे गुरका बाबू साहब को पर्स देना ची. देखो ठीक है, जाओ. मोहन राव जी. ఓ మోహన్ రావు ఛీ! ओ मोहन राव जी. అరే మోహన్ రావు ఛీ ఛీ! ఎవరండి మీరు? సాయిబాబా బండి వేసుకొని అడుకోవడానికి వచ్చి ముష్టోలు అయి ఉంటారు. అబే ఛీ, మేము అడుక్కోవడానికి రాలేదు బే. పర్సు దొరికితే ఇచ్చిపోవడానికి వచ్చాం. हम महाराष्ट्र के आदमी हैं. हम रामलाल जी माँ की धर्मपत्नी. సక్కుపచ్చి. जी ये पर्स लीजिए जी. ఇది నాదేనండి. థ్యాంక్స్ అండి. ఇందులో చాలా విలువైన కార్డులు ఉన్నాయి. కార్డు ఉన్నాయి కాబట్టి తెచ్చి ఇచ్చాం చి. అంటే క్యాష్ ఉంటే కూర్చోవాలా? ఖాళీగా ఉంటే అక్కడే వదిలేసేవాళ్ళం. ఛీ! ఛీ, నువ్వు నోర్మై లోపల రండి. आओ. టైంకి వచ్చారు రండి. వీళ్ళు నా ప్రాణం అండి, నా కూతురు. నమస్కారం అండి. నమస్తే. మణిచందన సిరిచందన. నమస్తే. అమ్మా పోయిన పర్సు తీసుకొచ్చి ఇచ్చారు. చాలా మంచివాళ్ళు. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో బంగారు తల్లులు ఎవరింట్లో లగ్గు పుడతారు గాని తంతే తన్ష్క జ్యువెలరీలా పడ్డట్టే. బంగారు కోడి పెట్టల్ కొయ్యబోకే. అన్నయ్య అమ్మాయిలకు పెళ్ళిళ్ళయ్యా? నిశ్చితార్థాలు అయిపోయినాయి, పెళ్లిళ్ళు జరగాలి. ఏంటమ్మా అలా అయిపోయావు? అంటే మావిడికి సడన్ గా మంచి గాని చెడ్డ గాని వింటే బిబ్బి 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 వచ్చేస్తుంది. అయ్యో పాపం. అయితే ఇవిడితో ఆచి తూచి మాట్లాడాలన్నమాట. చలో చి చలో చి. అదేంటండి ఎలాగో వచ్చారు, ఫోన్ చేసి వెళ్ళండి. పైలే హాస్పిటల్ చి, ఎమర్జెన్సీ చి, హార్ట్ అటాక్ చి. ఏమిటో పాపం మంచి వాళ్ళు పర్సు తీసుకొచ్చి ఇచ్చారు. పిలాన్ పూరా పేలు చి. చోడు తెచ్చి ఏ రామ్లాల్ ఇదచ్చి. అల్లుచి అయ్యో నా వల్ల కాదండి. కొంచెం ఓపిక పడు. ఇల్లు వచ్చేసింది కదా, మా అమ్మ కదా, నా పెళ్ళాను కదా. ఇదేంటి కనుక్కొస్తాను కడుపుతో వస్తుంది? కడుపుతో కాదు, ఏదో కొట్టుకొస్తుంది. అవ్వా అవ్వా, కాబోయే కోడలు ఇంట్లో నుంచి కొట్టుకొస్తారా? కుట్టుకురావడానికి కోడలేంటి కొడుకేంటి? బయటికి వెళ్తే ఎప్పుడైనా ఒట్టి చేతులతో వచ్చామారా? ఎప్పుడు చూడు ఏ అంటారు కాకా జూమ్ ఆ బుర్కా కాకు జూమ్ సాంబార్ నికల్లో షక్ బాయ్. కంచాలు చెంచాలు పెళ్ళయ్యాక ఎలాగొస్తాయి? ముహూర్తాలు ఎప్పుడు పెట్టించారు? మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారా? అక్కడ మన ప్లాను పంజగుట్టలో ఫ్లైఓవర్ లాగా కుప్పకూలిపోయింది. ఏమైంది? ఇద్దరికి ఆల్రెడీ నిశ్చితార్థాలు అయిపోయాయి. అయ్యా ఏమైందిరా? ఏముంది, మనం చెప్పిన న్యూస్ ని పిచ్చెక్కుంటుంది. అంబులెన్స్ పిలిపిద్దాం. అక్కర్లేదు, ½ కేజీ స్వీట్స్ తెప్పించండి. కైకూచి నువ్వే కావాలి. చిరునవ్వుతో నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు. తరుణ్ నుంచి నాగార్జున దాకా ఒకటే ఫార్ములా. ముందు హీరోనికి ఇంకెవరితోటో నిశ్చితార్థం అవుతుంది, ఫైనల్ గా హీరోనే పెళ్లి చేసుకుంటుంది. అన్ని సూపర్ హిట్లే. మంది సూపర్ హిట్టే. అయినా అయ్యింది నిశ్చితార్థమే కదా, శోభనం కాదు కదా. చూడు దొంగ డాడీ, నువ్వు హ్యాపీగా తడుకొట్టేస్తుంగో, మిగతాది మేము చూసుకుంటాం. కాస్త దెబ్బ తగిలేసరికి ఒళ్ళు చేసింది దొంగముండకి. ఇంత గ్లామర్ వస్తున్నాయి నీకు? ఓ దుర్పో దుర్పో దుర్పో, సైడ్ గా దుర్పో. అబ్బా, కవరేజ్ బాగానే చేస్తున్నావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అంత అక్కర్లేదులే.
మసాజ్కి ఎక్స్రేకి మధ్యలో ఉంది. పోనీ మీ అమ్మకి చెప్పి మసాజ్ చేయించుకోవచ్చు కదరా. చా కన్న తండ్రి అన్నాక బిడ్డకి మంచి సలహాలు ఇవ్వాలి. అమ్మకి తెలిస్తే అక్కడే పడిపోతుంది. అమ్మోయ్ భోజనం రెడీయా? రెడీ నాన్న. అంత అర్జెంట్గా ఎక్కడికో సెకండ్ షోకి. కుంటున్నావు కదరా. కుంటే వాళ్ళకి ఎంట్రీ లేదని థియేటర్ వాళ్ళు బోర్డు పెట్టారా? వచ్చావా? ఏంట్రా నాన్న ఇది? ఎంతసేపు పిలిచినా రావే? ఎప్పుడు చూసినా చదువు 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 చదువు. వేళకి భోంచేద్దా ఏంటి? చిచి యూత్ పాడైపోతున్నారే. ఏమైందండి? ఒకటే కొట్టుకోవడం. 2 గ్రూపులుగా విడిపోయి మరీ దెబ్బలాడుకుంటున్నారు. ఒకటి కాళ్ళు విరిగిపోతే ఇంకోటికి చేతులు విరిగిపోయాయి. అందులో పర్టికులర్ గా ఒక కుర్రాడికి కాలు ఇంతలా వాచిపోతే పాపం వాళ్ళ అమ్మకు తెలియకుండా ఆ కాల్ని బలవంతంగా షూలోకి దోసేయడం నా కళ్ళారా చూసానే. ఎక్కడండి? సంధ్యా థియేటర్ లో కొత్త సినిమా రిలీజ్ అయింది కదా. అలాంటి డేంజరస్ ప్లేస్ కి నీ కుమార్ రాజా సెకండ్ షో పెడుతున్నాడు. ఒరే నాన్న, నువ్వు సినిమాకి వెళ్ళొద్దురా. ఒక్కగానొక్క బిడ్డవి. నీకేదైనా అయితే నేను తట్టుకోలేనురా. చిన్నప్పుడు నీకు ఒంట్లో బాగోలేకపోతే ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాం చెప్పరేటండి. ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని నోములు, ఎన్ని సినిమాకి వెళ్ళను. హిస్టరీ ఆపే. నా బంగారు కొండ. సినిమా టికెట్లు చింపడంలో ఇంత ఆనందం ఉందని నాకు ఇప్పుడే తెలిసిందిరా. తొందరగా భోంచేసి పడుకో. అలాగే. నాకేమైనా చేదస్తావా ఏమిటే? నేను సినిమా చూడొద్దన్నాను కానీ టీవీ చూడొద్దన్నానా? మనకెన్ని ఛానల్స్? డిస్కవరీ ఛానల్, HBO ఛానల్. ఇప్పుడు చూసినా కచ్చిఫులు కట్టుకు తిరుగుతుంటారు. ఏం ఛానల్ రాది? ఫ్యాషన్ టీవీ. అది కూడా చూడొచ్చు. అది రాదు. నువ్వెంత నొక్కినా అది కిక్కును మందు. దాని పేక్ కోసేసాను. అదేంటి నువ్వేగా చూడమన్నావు? అబద్ధం ఆడడం మీ అబ్బా వంశంలో లేదు. ఇదిగో డిస్కవరీ ఛానల్, ఇదిగో HBO ఛానల్, ఇదిగో ఫ్యాషన్ ఛానల్. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ రికార్డ్స్ అన్నమాట. నెల రోజుల నుంచి రాయకుండా నానబెడుతున్నావు. తెల్లారేసరికల్లా ఫినిష్ చేయకపోతే రగ్బీ సంగతి మీ అమ్మకి చెప్పేస్తాను రోయ్. అది సరే గాని ఏంటి వెతుకుతున్నావు? సిగరెట్లు రా. సిగరెట్లు ఏంటి? సిగరెట్లు అంటే తెల్లగా పొడుగ్గా ఉంటాయి, నోట్లో పెట్టు కాలుస్తారు, పొగ కూడా వస్తుంది. అంటే నేను సిగరెట్ కాలుస్తున్నానా? అది అమ్మ తిరుగుతున్నా ఈ ఇంట్లో. కన్న కొడుకు మీద నమ్మకం లేని తండ్రిని ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నాను నాన్న. నిన్నే చాలా బాధ పెట్టావు నాన్న. ఐఎమ్ హర్ట్. సిగరెట్లు నోట్లో పెట్టు కాలుస్తానని చూసావా? అది తప్పురా. బూట్లో పెట్టు కాలుస్తారు. ఇదిగో రేపటికల్లా కంప్లీట్ చేయకపోయావో కొడుకుని కూడా చూడకుండా డిబార్ చేసి పారేస్తాను. ఏం చేసేది? మన నెట్వర్క్ గురించి తెలియదేనికి. ఏంట్రా ఏ కలాసు, మార్నింగ్ కల్లా వర్క్ కంప్లీట్ అయిపోవాలి. జాగ్రత్త, హ్యాండ్ రైటింగ్ తేడా రాకూడదు. తేడా ఎందుకు వస్తుంది? అంతా నేనేగా రాసింది. సారీ. ఓకే. వేధవ టైరు పంచరేజ్ వచ్చింది. ఏమో సైకిల్ పంచర్ అయింది. పొద్దున కాస్త ముగ్గేసేటప్పుడు చూసి చెప్పచ్చు కదా. ఇది మరీ బాగుంది. మీ సైకిల్ వంక నేనెందుకు చూశాను? నా పనేదో నేను చూసుకుంటాను గాని. అయినా పొద్దస్తమానో ఈ అరుగు మీద పడుంటారు. మీరు చూసుకోవచ్చు కదా. నన్ను అడగడం దేనికి? నేను అరుగు మీద కూర్చునేది దిక్కులు చూడడానికి కాదు, నీకు ముద్ద పెట్టడానికి. ఏమో గోపాలం. అయ్యా 1 మినిట్, ఒక్క నిమిషం. నా సైకిల్ పంచరైందయ్యా. అమ్మవారి గుడిలో పూజ ఉంది, నువ్వు అట్టేగా పెడుతున్నావు. కాస్త నన్ను దింపు, పుణ్యం కట్టుకుందు. అది విశాలాక్షి, నేను మన నందగోపాలం స్కూటర్ మీద వెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా తలిపేసుకో. అన్నట్టు మర్చిపోయాను, మూర్తిగా అబ్బాయి వస్తాడు జాతకం కోసం. బల్ల మీద ఉంది, ఇచ్చేసేయి. అన్నట్టు ముందు సైకిల్ టైర్కి పంచర్ వేయించుకున్నాము, ఆ తర్వాతే జాతకం వాడి చేతిలో పెట్టు. ఇంటికొచ్చిన వాళ్ళకి పని చెప్పడం ఏమన్నా బాగుంటుందా? మరీ విడ్డూరమా వాళ్ళకాడా? అది డబ్బులు వచ్చే బేరం కదే, కాస్త పనన్నా చేసి పట్టిని. అయినా ఎవళ్లతో ఎలా ప్రవర్తించాలో మగాళ్ళం మాకు తెలుసు కదా. మధ్యలో దూరి నీ బోడి సలహాలు ఏమిటి? కూర్చోండి. చేతికి ఏమైందయ్యా? వేడి నీళ్ళు పడ్డాలండి. వేడి నీళ్ళు పడితే కందిపోతుంది. ఇదేదో టైపీ మంచి చెంబుతో కొట్టేట్టుంది.
ఏమన్నా గొడవ పడ్డారా? అబే అదేం లేదండి. చెప్పుకోకూడదు కానీ మా విశాలాక్షి కూడా అంతే. కోపం వచ్చినప్పుడు అంతే చీపురు లేకపోతే చెంబు. హడావిడిగా పెడుతున్నావు ఆఫీస్కా? ఆదివారం ఆఫీస్ ఏంటి? మా మేడం గారు కొన్ని ముఖ్యమైన పనులుంటే ఇంట్లో చేద్దాం అన్నారండి. ఆఫీస్ పని ఇంట్లో చేస్తుందా మీ మేడం? ఇల్లు అంటే ఇల్లు కాదండి, మా మిస్సమ్మ గారు గెస్ట్ హౌస్ లో. గెస్ట్ హౌస్ లో ఇల్లు పనే కదా. సండే వరకే ఉంటా. సండే మండే అని అరుగు మీద కూర్చుంటే మీలాగా మాకు గడవదండి. అరుగు మీద కూర్చుంటే నమస్కారమ్మా. నమస్కారం. என்னையா இதே హలో. ఏంది బాయ్ పొరికి పని? ఎక్స్క్యూజ్ మీ. మన్మధనే. ఇప్పుడు నేనేం చూశాను? నువ్వేం చూసావో నాకు తెలదు గానీ ఆ పిల్ల వచ్చి తలగడగ నుంచి టప్పం పట్టుకెళ్తా మాత్రం నేను చూశాను. అసలు ఈ పిల్ల నా గదిలోకి ఎప్పుడు వచ్చి ఉంటుంది? నీ పెళ్ళాం బయటికి పూడ్చినప్పుడు మరందల లోపల దూరి ఉండు. నా భార్య ఎప్పుడు వెళ్ళుంటుంది? మరందల లోపలికి దూరినప్పుడు నీ పెళ్ళాం బయటికి పూడ్చి ఉండు. ఏమన్నా జరుగుంటుందంటావా? 3 నెలలు ఆగితే కదా రిజల్ట్స్ తెలిసేది. కాఫీ కాఫీ తీసుకోండి. ఏమండి ఏంటలా చూస్తున్నారు? కాఫీ తీసుకోండి. ఆగు బావా, ఈ కాఫీ తాగు. నేను తీసుకొచ్చానని నువ్వు తెలియక తీసుకొచ్చావా? కాదు, నువ్వు పంచదార ఎక్కువ వేస్తావని తెలిసి తీసుకొచ్చాను. తీసుకో బావా. నీ టేస్ట్ నాకు తెలుసు బావా, తాగి చూడు తెలుస్తుంది. 2 కాఫీలు టేస్ట్ పని ఏది నల్లదో మెల్లగా సొల్లప్ప. బావా నా కాఫీ తాగాడు. థ్యాంక్స్ బావా. ఆ కాఫీ నేను తాగుతాను. ఆ కాఫీ నువ్వు తాగకూడదే. అయ్యో. అమ్మ గురు, రాత్రి నువ్వు 1 పిక్చర్ చూసినావా 2 పిక్చర్లు చూసినావా? అడే భీమవరం, ఇది ఇప్పుడప్పుడే తేలేదులే. నువ్వు చెప్పిన మాదిరి 3 మాసాల తర్వాత తేలు. రే వాల్తేరు అన్నా, నా నీ సెటప్ మార్చేద్దాం అనుకుంటున్నాను రా. అదేంటన్నా మొన్నగా రత్తాలక్కతో కొత్త సెటప్ పెట్టావు? సిసి యాదవా అని బీచ్ లో లైట్ హౌస్ నాకు బాగా ఎదిగిపోనావు కానీ బుర్రలో ఫ్యూజ్ నేదేట్రా. ఆ ఏనుగు గారి దగ్గర నుంచి ఆ పిల్ల అట్రాలైపోయాను. ఆ జేపీ బాబు గారి ముందు నన్ను పెద్ద ఎదనైపోనాను. ఇంక నీ వల్ల కాదు కానీ నానే డైరెక్ట్గా దిగిపోతాను. ఆ ఏనుగు గాని బజ్జీలా నవ్వులేస్తాను. హలో హిమాచలం నాయుడు, ఆ బజ్జీ నేను చూడడానికి మామూలుగానే ఉంటాం, తింటే ఘాటుగా ఉంటాం. నా మీద కడుపు మంటతో తిన్నావు అనుకో, నీ కడుపు మండిపోద్ది. తిను. ఏదో బజ్జీలాగా కొరికేస్తాను నవ్వులేస్తాను అన్నావుగా, తిను బాగా తిను. ఎక్కడరా పారిపోతున్నావు? ఇక్కడ ఉంటే కొడతావు కదన్నా. కొడతానని తెలిసినప్పుడు ఎందుకు కొడతానో కూడా తెలవాలి కదా. సరే కొట్టలే, ఓ బజ్జీ ఇస్తాను, నిజం చెప్పు. చెప్పేతానన్నా, మీ ఇంటి బయట కాపలా కాసి అనూని చంపేయమని ఈ సింహాచలం నాయుడు గారే చెప్పాడన్నా. ఒరే వాల్తేరు, ఏదో బజ్జీకే నా బతుకు బజార్ పాలు చేసేసినావంతే. బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే బ్యాక్ ప్యాకెట్ లో బాంబు పెట్టాడు. యాక్చువల్ గా నేను ఇక్కడికి వచ్చింది అరుణ్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోడానికి, కానీ వీడు వేరే మ్యాటర్ చెప్పాడు. అంటే నువ్వు ఇంకా అనుని చంపడానికి ట్రై చేస్తున్నావు అనమాట. ఇంకోసారి అను జోలికి వచ్చావంటే నువ్వు వైజాగ్ వాటర్ లిస్ట్ లో ఉండవు, వాటర్ లో ఉంటావు. ఒక్కరోజు టైం ఇస్తున్నాను, అరుణ్ ఎక్కడున్నాడో చెప్పాలి. ఓకే? అమ్మా సంజయ్, ఏమయ్యా సంజయ్ చెట్టు కావాలా? నాకు పెళ్ళి చాలా కాలం అయింది. గుడ్ గుడ్ ఏమిటి? నా పిండాకుడు కోడివా? మంచిది అను, లేకపోతే దౌర్భాగ్య ఆంగ్ల భాషా ఘోషతో నాశనం అయిపోయి నీ నాలికని చీరేస్తాను. నాకెందుకండి చీర? ఏంటి
నా మీదే ద్వందార్థ ప్రయోగమా? అర్ధచంద్ర ప్రయోగం చేస్తాను. నిశ్శేష భాషా విభీషణ. మాస్టారు ఇతగాడికి తెలుగు భాషా జ్ఞానం శూన్యం. అదే సంగతి. మీరొచ్చిన పని వచ్చే వారం తెలుగు భాషా దినోత్సవం. పచ్చదనం తెలుగుదనం కలిసి పరిమళించాలి. అర్థమైంది. ఆ ఆవరణ పూల మొక్కలతో నింపాలి. అధమపక్షం 1000 మొక్కలన్నా కావాలి. నీకు 10,000 రవాణా ఖర్చులు ఏర్పాటు చేస్తాం. 10,000? భయానా 5,000. కుండీలు ఎల్లుండి వచ్చి పట్టుకుపోతాను. మాస్టారు చెప్పమ్మా. మీకు వీలు చిక్కితే రోజుకో గంట వచ్చి మా పిల్లలకి తెలుగు పాఠాలు. ఊదేను వస్తానే డింగరా. అది సరదాగా వాడే పదం. అయినా మీ తెలుగేంటి పక్క రాష్ట్రం వాళ్ళు మాట్లాడినట్టుంది. తెలుగు ఇస్ మై మదర్ టంగ్. ఐ నో తెలుగు వెరీ వెల్. అయితే ఒక్క నిమిషం తెలుగులో మాట్లాడండి. కేవలం తెలుగులో. క్షమించండి మాస్టారు, పని అవ్వలేదు. చతుర్లా మా సంజయ్కి హాస్యాలాడడం కూడా వచ్చేసిందే. ఇదిగోనమ్మా నీ పూర్తి పైకం. మొక్కలు వాహనంలో పెట్టినారు, నేను నిష్క్రమించను. ఉదయ్ అన్ని మొక్కలు రెడీ చేశాడు. మేము కూడా హెల్ప్ చేశాం. మేము పడుకున్నా కూడా తను నైట్ అంతా చేశాడు. ఉదయ్ ఎక్కడున్నారు? చారేసుకోబోయి కూరేసుకున్నాను. హరి హరి ప్లేట్ ఎత్తుకెళ్ళింది పంకజాకి. పెద్దమ్మ గారు కాఫీ. పేపర్లో మన కాలేజీ గురించి, ప్రిన్సిపాల్ గా నా గురించి కూడా చాలా రాశారా? డబ్బులిస్తే నా గురించి కూడా రాస్తారు కదండి. ఏ జీతం తీసుకోవాలని లేదా? తప్పు తెలుసుకున్నాను. కప్పు తీసుకోండి. అడిగారు కాఫీ అండి. తమకు పరీక్షలా అండి? నేను స్టూడెంట్ కాదురా, లెక్చరర్ని. మరి పుస్తకం ఎందుకు చదువుకుంటున్నారండి? చదవట్లేదురా, ముక్కున పడుతున్నారు. కాలేజ్కి వెళ్ళాక స్టూడెంట్స్ ముందు తుమ్మాలి కదా. నువ్వు నోరు ముయ్యి. అమ్మగారిని ఎందుకని తిడతారు? ఆవిడే కదా రాత్రింబౌళ్ళు మిషన్ కుట్టి మిమ్మల్ని పోషిస్తున్నారు. ఓరి పిచ్చోడా, ఆవిడ కుడుతున్నది మనల్ని పోషించడానికి కాదు. రేపటికల్లా డ్రెస్ రెడీ కాకపోతే వాళ్ళ అమ్మాయి గారు ఆవిడని చచ్చేలా తిడతారు. మీరు ఏమైనా చెప్పండి, అమ్మగారు పాస్ సినిమాలో హీరో తల్లి అంటారు. ఆవిడే ఇంతే. భర్త పనికి రాకపోతాను, ఇల్లు గడవపోతాను, ఇలాగే మిషన్ కొట్టి అందరినీ పోషిస్తారు. ఎడుతున్నారటమ్మా? నీ అభిమానానికి రా. సెంటిమెంటల్ కేసులు. అమ్మా గుండు, నా రూమ్ కి కాఫీ ఎందుకు తీసుకురాలేదు? నేను మీ రూమ్ కి వచ్చేలోగా మీరే ఈ రూమ్ కి వచ్చేసారు. సర్లే నానా, నా కొత్త డ్రెస్ ఎలా ఉంది? అది నిన్నమ్మా శిరీష. కొత్త లంగా, కొత్త ఓణి, కొత్త జాకెట్, అద్భుతం. మీ అమ్మకన్నా బాగా కుట్టారు. ఇది కుట్టింది కూడా నేనే. బ్లౌజ్ ఇంకొంచెం టైట్ చేసి ఉంటే బాగుండేదేమనే. కప్పు తీసుకోండి, పప్పు మాడిపోతాను. ఈడొకడు. స్వామి, ఎంతో కాలంగా నాకు ఒక ధర్మ సందేహం. అడుక్కో నాయన. చెట్టు ముందా ఇత్తు ముందా? కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎలా చెప్పగలం? అంతా సర్వేశ్వరుడి సృష్టి. వీడు సెటిల్ అయిపోతాడు. అదే వీళ్ళలో ఎవరితో సెటిల్ అవుతాడని డౌట్. స్వామి, అజ్ఞానులం, తెలుసుకోలేకపోతున్నాం. ఈ సృష్టి రహస్యం ఏమిటి? ఏముంది పద్మనాభం, అంతా సర్వనామం. ఆహా, ఎంత గొప్పగా సెలవిచ్చారు. ఆశదోష అప్పడం వాడ, ఆశదోష అప్పడం వాడ, ఆశదోష అప్పడం వాడ. నా కొడుకు బాగా పండిపోయాడు. గడ్డ ఉడితే రాలిపోతాడు. ఈ సన్యాసేవుడు అప్చారం అప్చారం. ఆయన అదోవ స్వామీజీ అండి, రోజు టీవీలో వస్తారుగా. అదే టీవీలో ఉండాల్సిన వాడు ఇళ్లలోకి ఎందుకు ప్రవేశించాడా అని. మర్డర్లు చేసేవాళ్లే ఇంట్లో ఉంటున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటే తప్పేంటి నాయన? ఒరే లింగం, నీ శేష జీవితం జైల్లో గడపబోతున్నావురా. తప్పు చేసిన వాడికే కాదు, పక్కనున్న వాడికి కూడా శిక్ష తప్పదు.
నీకు మాట రావడానికి ఇంకొంచెం టైం ఉంది. ప్రస్తుతానికి స్వామివారి పాదసేవ చేసుకో. కొంచెం సున్నితంగా పిసుకులింగాం. నాయనా గజపతి, నీకు ప్రాణగండం ఉంది. స్వామీజీ, ఈయన గండం గట్టెక్కే మార్గమే లేదా? లేకే, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అది సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను. అలాగే స్వామి. గజపతి, నీ ప్రాణానికి ఏ హాని జరగకుండా నేను చూసుకుంటానయ్యా. స్వామివారికి భోజనం ఏర్పాట్లు చూడు. స్వామి, ద్రవ పదార్థం మా దగ్గరే ఉంది. ఘన పదార్థం ఏదిచ్చినా పుచ్చుకుంటా. అలాగే స్వామి. అయ్యో, చిచ్చి, నేను మీ కంటికి దెయ్యంలో కనిపిస్తున్నానా? నేను మీ పద్దునండి. ఈ అవతారం ఏంటండి? పంపు తీసి ఓం శాంతులే గాని మెంబర్ అయ్యారా? కాదు, నర్స్ అయ్యాను. నర్స్ అయ్యారా? అవునండి. మీరు పర్మిషన్ ఇస్తే మీ హాస్పిటల్లో చేరతానండి. జబ్బొస్తే ఎవరైనా చేరొచ్చండి. అబ్బా, నేను మీ హాస్పిటల్లో చేరాలనుకుంటున్నది పేషెంట్ గా కాదు, నర్సుగా. దానికి నా పర్మిషన్ ఎందుకండి? ఎందుకంటే అంత పెద్ద హాస్పిటల్ కు మీరే డాక్టర్ కాబట్టి. కాదనకుండా నన్ను నర్సుగా ఉంచుకోండి. అయ్యో, మిమ్మల్ని ఉంచుకుంటే ఊళ్ళో అంతా అపార్థం చేసుకుంటారు. అలా అనకండి డాక్టర్, నేను ఏ పనైనా చేస్తాను, ప్లీజ్. ఆహా, అదేం కుదరదు. మంది వన్ మ్యాన్ హాస్పిటల్. అక్కడ అవుటర్ సార్ నాట్ అలౌడ్. అది వంశపారంపరంగా రావాలి. గురువా, ముందు నా వంశాన్ని నిలబెట్టు గురువా. నీ వంశాన్ని నేను నిలబెట్టేంటా బాబు? వలేవాడే గురువా, నువ్వు మందిస్తే ఏదైనా నిలబడుతుంది. ఎలా వంశం లెక్క అంటే సరే సార్, ఇంట్లోకి వచ్చేటమేనా? అంటే గురువా, వర్షం వస్తుంది, నువ్వు గ్యారెంటీగా ఇంటికాడ ఉంటావని తెలుసు. అయినా అక్కడ వర్షం పడ్డానికి నేను ఇంట్లో ఉండడానికి ఏంటండి సంబంధం? అంటే అమ్మా, వర్షం వస్తే మందులు తడిచిపోతాయి కదా, ఏదైనా ఒకసారి తడిచిపోతే మరి ఇంకా అంటే వర్షం పడితే హాస్పిటల్ పేషెంట్స్ రారని వాడి ఉద్దేశం. మనం నువ్వు మందిచ్చావు కదా, పీగించాలు. చెప్పు. భలే వర్కౌట్ అయింది. మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే బయట వర్షం వస్తుంది కదా, బాడీ అంతా హీట్ ఎక్కిపోయింది. సమయానికి పార్టీ కూడా రెడీగా ఉంది, కానీ ఇంజన్ బ్రేక్ డౌన్ అయితే. అర్థమైంది, ఇస్తానుండు. ఇది బాగా నూరి సగం పాల్లో కలుపుకొని తాగు, సగం నూనెలో కలుపుకొని రుద్దు. ఇది నా పాలిట తిరుపతి ప్రసాదం. వాసన చూస్తుంటే వెంట్రుక లేచింది చాలు. అదేంటండి, ఆయన మందు అడిగితే మీరు ఆకలేవో పీకిచ్చారు? అంత మాట అనకండి. ఆయన గుండె పీకిచ్చినా సరే అది మెడిసిన్ అయిపోతుంది. ఆయన హస్తవాసలాంటి. మనోడిది నేచురల్ డిఫెక్ట్, అందుకే నేచురల్ మంది ఇచ్చాను. You're really so great. ఒట్టి గ్రేట్ కాదమ్మా, ఇండియా గేట్ అంత గ్రేట్. గురువా, ఇదిగో నీ ఫీజు. వస్తా గురువా. మంచిది, వస్తానమ్మా. వెళ్ళు. వస్తున్నా, వెళ్ళిపో. దేవుడా, పుట్టినప్పుడు అందరిలాగే నేను ఏడ్చాను, కానీ నిన్ను ఏడిపించలేదు. పెద్ద పెద్ద కోరికలు తీర్చమని. రొటీన్ గా ఓ చిన్న కోరిక. నేను మనస్ఫూర్తిగా చేసే నా పనికి ఎవ్వరూ అడ్డు రాకుండా ఓ సూప్ సూడు. అప్పుడే కదా నా భక్తికి నీ శక్తికి బ్యాలెన్స్ అవుద్ది. జై శ్రీకృష్ణ. అయ్యా, గ్రీన్ టీ. అయ్యా, పడుకుంటున్నారా? ఏసీ పెంచమంటారా? పడగ్గాదురా, ఫ్లాష్ బ్యాక్ లోకి ఎడుతున్నా. అసలు మనం వాడిని ఎందుకు చంపాలనుకుంటున్నాం? ఆడికి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మన చేతిలో సావడానికి అసలు ఆడికున్న అర్హత ఏంటి? వీటన్నిటినీ ఓసారి రివైండ్ చేసుకుంటే అప్పుడు రివెంజ్కి బ్యాలెన్స్ అవుద్దో లేదో తెలుస్తుంది. తప్పకండి, తప్పకండి. ఏడవకండి, ఏడవకండి. ఈ కుటుంబానికి 15,000 రూపాయలు. ఎందుకంటే ఇది ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి. ఒరే చేతకాని సన్నాసులారా, ఈ దుర్మార్గుడు పడవలు కొనిచ్చి అడిగి బీమాలు చేయించి ఆ డబ్బు కోసం పడవల్ని నాశనం చేసేవాళ్ళు ఇప్పుడు ఇంకా ఎక్కువ డబ్బుల కోసం మా మొగుళ్ళు కొడుకుల ప్రాణాల మీద కూడా బీమా చేయడం మొదలెట్టారు. శవాలుగా మారుతున్నారు. ఒరే రొయ్యల నాయుడు, సర్వనాశనం అయిపోతావురా. అయ్యా, అది శాపనార్థాలు పెడుతుందయ్యా. ఒరే, శాపలు కోసేవాడు పాపాల గురించి, పాపాలు చేసేవాడు శాపాల గురించి ఆలోచించకూడదు. ఏమంటా ఆఫీసర్?
అవును, కానీ నేను ఆలోచిస్తాను. నీ పాపాలన్నీ త్వరలో బయట పెడతాను. ఆఫీసర్ గాని ఇదేనయ్యా. బాగుందిరా. ఇల్లు కాదు, నా ఫ్లాష్ బ్యాక్ అయిపోయే టైంని, ట్రావెలింగ్ టైంని నీ డ్రైవింగ్తో బ్యాలెన్స్ చేసావు చూడు, అది. ఎవరండి మీరు? నీకు వరుసగా అన్నయ్య అవుతానమ్మా. ఎప్పుడు చూడలేదండి. నేను చూడనేమో అనుకున్నానమ్మా, మీ ఆయన చూసేలా చేశాడు. అవునా అన్నయ్య గారు? కూర్చోండి అన్నయ్య గారు. ఆఫీసర్ గారు లేరమ్మా? స్నానం చేస్తున్నారు. టీ ఏదైనా తాగుతారా? గ్రీన్ టీ. ఏం పర్వాలేదమ్మా, నువ్వు వేడి నీళ్ళు పట్టరా, మా దగ్గర సంచులు ఉన్నాయి. సరేనండి. అను, ఎవరు వచ్చింది? సార్ వచ్చారు. ఎందుకు వచ్చావు? గ్రీన్ టీ తాగితే ఆయుష్ పెరుగుతుందని డాక్టర్ గారు చెప్పారు. చెల్లెమ్మా, ఇంకో కప్పు పట్టరా, మీ ఆయన కూడా తాగుతాడు. ఎందుకు వచ్చావు? టెన్షన్ పడకయ్యా, ఈ టెన్షన్ పడ్డాలు అరవడాలు హార్ట్ మీద ఎఫెక్ట్ చూపుతాయి. కూర్చో చెప్తాను. హార్ట్ని హర్ట్ చేయడం తప్పు కాదు, ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుందాం. రామ్మా. డింగ్ డింగ్. కొంచెం పర్సనల్, నువ్వు వెళ్ళమ్మా. ఇదిగో ఇలా డిప్ చేసుకు తాగాలి, బాగా బాగా డిప్ చేసుకోవాలి. నేను సముద్రం లాంటి నన్ను వాడుకోవాలా, నాతో ఆడుకోకూడదు. డింగ్. నా వ్యాపారానికి అడ్డం రాకుండా పెళ్ళాం పిల్లలతో హాయిగా ఎంజాయ్ చేయరా అన్నాను. ఊహు, నేను గ్రీన్ టీ తాగి చచ్చిపోతాను అన్నాను. నేనేం చేయను? చెల్లెమ్మా, ఈ గ్రీన్ టీ పొట్లాల్ని పిల్లల్ని ముట్టుకోనివ్వకు, వీటిలో పాయిజన్ కలిపాను. ఏంటమ్మా కర్మ కాకపోతే ఎండి వెండి రోజు పోలీసు వాళ్ళ దగ్గరికి సంతకం పెట్టివేంటి? సంతకం వరకైతే ఓకేనా? ఏదో సది వినలేక చచ్చిపోతున్నాను. ఏమంటాడు? ఇండైరెక్ట్ గా నాకు ప్రపోజ్ చేస్తున్నాడు. దాన్ని నేను అడ్వాంటేజ్ గా తీసుకుని అతనే మన ఇంటి చుట్టూ తిరిగేలా చేస్తాను. నా మీద ఉన్న కేసులని ఎత్తేసేలా చేస్తాను. మన సరోజా స్వీట్స్ కి అతనే బ్రాండ్ అంబాసిడర్ చేస్తాను. వాడు చేసిన దానికి ప్రేమిస్తే సినిమాలో భరద్వాజ్లో పిచ్చోని చేసి రోడ్ల మీద లొంగి డాన్స్ చేయిస్తాను. అర్థమైందమ్మా. సరోజా స్వీట్స్ తీగా ఉంటాయి, సరోజా థాట్స్ క్రూయల్ గా ఉంటాయి. ఏంటి ఇలా వచ్చారు? నీకు స్వీట్ న్యూస్ చెప్దామని. ఏంటది? ఇక నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగక్కర్లా. ఏ? నీ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేసాను. ఇంకోటి ఉంది, రేపటి నుంచి మన సరోజా స్వీట్స్కి నేనే బ్రాండ్ అంబాసిడర్ అవుతాను. బోల్డ్ అండ్ యాడ్లు తీసుకొచ్చి నాతో. అంతేకాదు, ప్రేమిస్తే సినిమాలో భర్తగాడిలాగా పిచ్చోడిని అయిపోయి రోడ్డు మీద లుంగి డాన్స్ చేస్తాను. అంతా చూసినట్టు మాట్లాడుతున్నాడేంటి? చూశాను కాబట్టే మాట్లాడుతున్నాను. నాకు మీ ఫ్యామిలీ రెకరకలు అన్ని ముందే తెలుసు. అందుకే మీ ఇంటికి వచ్చిన రోజే సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారు. మీ కుట్రలు కుతంత్రాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. మ్యాప్ వేసే పోలీసోడికే మ్యాప్ పెట్టారా? ఉండండి, షోకాజ్ నోటీస్ తీసుకొచ్చి మీ షాప్లని సీజ్ చేయించేస్తాను. ఆడ మగ పిల్ల పీచు తేడా లేకుండా అందరం లోపల దోసేస్తాం. బాబు అయిపోయింది అయిపోయింది, అంతా మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని కడుపులో పెట్టుకో. కడుపులో పెట్టుకోవడానికి నేను మీ ఇంటి అల్లున్నా? అది కాదు, వెయిట్ ఫర్ ద షోకాజ్ నోటీస్. అది కాదు, అన్ని నాటకాలు, ఎంత మోసం. నమస్కారం. నా పేరు రంగయ్య నాయుడు, ఊరు పెదకొండు. సీఎం జిల్లా కేటాయించిన నిధుల్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు, అనా పైసలతో సహా మాకు లెక్క కావాలి. తమరెవరు? ప్రభుత్వానికి ఆడిటర్సా? ప్రభుత్వానికి యజమానులం. అందుకని గంట గంటకి వచ్చి క్రికెట్ స్కోర్ అడిగినట్టు ఎంత ఖర్చు అయింది, ఎలా ఖర్చు చేశారు అంటే ఇక్కడ ఎవడు సమాధానం చెప్పడు. చెప్పి తీరాలి. గంట గంటకి కాదు, ప్రతి క్షణం నువ్వు నిద్రపోతున్నా సరే లేపి అడిగే హక్కు మాకుంది, మాకు మాత్రమే ఉంది. లెక్క చెప్పాం. అంతగా అనుమానంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఓడించండి, శుభ్రంగా ఇంట్లో కూర్చుంటాం. కూర్చొని ఈ 5 ఏళ్లు దోచిందంతా దొబ్బి తింటారు, అంతేగా? మిస్టర్ రంగయ్య నాయుడు, మా పెళ్ళాం బిడ్డలు పస్తులున్నా సరే మిమ్మల్ని రాజధానిలో ఏసీ కారులో తిప్పుతున్నాం. మా కొంపాగోడు కొట్టుకుపోయినా సరే మా కష్టంతో మిమ్మల్ని బంగ్లాల్లో ఉంచుతున్నాం. తినే తిండి, తాగే కాఫీ, వాడే సెల్ ఫోన్, గన్మ్యాన్ సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎందుకో తెలుసా? మా గురించి ఆలోచిస్తారని, మా బతుకులు బాగు చేస్తారు. కానీ నీలాంటోళ్ళు గెలవగానే 5 ఏళ్లు తిన్నంత తింటారు. మళ్ళీ ఎన్నికలు, ఇంకొకరిని గెలిపిస్తాం. నీకు పోటీగా వాడు తింటాడు. వాడి మీద నువ్వే పెట్టరని మళ్ళీ తింటావు. వాయిదాల వారీగా మీరు బాగుపట్టవే కానీ మా బతుకులు బాగు చేయరు. నువ్వెంత వాగినా టెంప్ట్ అయ్యిద్దానికి నేను నీలాగా లేబర్ని కాదు, మినిస్టర్ని. మీరు హైదరాబాద్ వెళ్తారో ఢిల్లీ వెళ్తారో మీ ఇష్టం. ఒక్క పైసాకు కూడా లెక్క చెప్పను. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇదే నియోజకవర్గంలో కూర్చొని మిమ్మల్ని హైదరాబాద్కి ఢిల్లీకి పంపించిన వాళ్ళం. ఇక్కడే ఉండి తిరిగి మిమ్మల్ని మా ఇంటి గుమ్మాల ముందు నుంచోబెడతాం, మా కాళ్ళ దగ్గర కూర్చోబెడతాం. ప్రతి పైసాకి మీతో లెక్కలు చెప్పించి మీ చెంపలు వాయించకపోతే మేము ప్రజలం కాదు, ప్రజాస్వామ్యానికి పునాదులమే కాదు.
కోయి జోర్ సే నహీ బోల్నా. మన మాట బద్మాష్ గాడి ఉన్నాడంటే పారిపోతాడు. ఎవ్వరు సప్పుడు చేయొద్దు. సమజైందా? జై బజరంగ్ బలి. అమ్మో ఇప్పుడు ఎలా రా? శ్యామ్ మంచోడని నమ్మి డబ్బిస్తే ఎగ్గొట్టి మమ్మల్ని దిగ్గొట్టావా? రారా బయటికి, నేను తేలుస్తా. రేయ్ లేరా, నువ్వు వాడు బాబాయ్ కదూ, నిన్ను చంపితే నీ శవం చూడటానికి నడుస్తాడు. ఎక్కడికి కిరికిరి సారు? ఆయనకి నేను బాబాయ్ ఎందుకైతా? ఆ బట్టె బాజిగాడు నాకు కూడా పైసలు ఇవ్వాలి. అరే ఇస్తామండి, ఇస్తాం. అరే నీకెందుకు మీ సర్కదరదు, నడిమిట్టుండద్దు, ఇది పైసల మామలా. వాడు మాకు కూడా డబ్బులు ఇవ్వాలండి, మాదంతో పాటు మీది కూడా వసూలు చేసేద్దామని అంటున్నాడు. శుక్రియా శుక్రియా. అయితే పోదాం పదండ్రి. అంటే ఎక్కడికి? బయటికి. అదే మరి, నువ్వు బయట నుంచి వస్తున్నావు, వాడిని కనిపించాడా? కనిపించలే. మీ లోపల నుంచి వస్తున్నాం, మాకు కనిపించలేదు. అందుకని నువ్వు లోపలికి వెళ్ళి వెతుకు, మేము బయటకి వెళ్ళి వెతుకుతాం. ఆగండ్రి, ఈ ముసుగులు వేసుకొని తిరుగుతుంది ఎందుక? అప్పులోళ్ళకి భయపడి. కాదు కాదు, శ్యామమ్మలు గుర్తుపట్టకుండా. అరే నేను గలత్ చేసిన, నేను మీ లెక్క ముసుగులు వేసుకుంటే మంచిగుంటుండే. దిగే పండ్రి పండ్రి. ఆగు తమ్మి, కళ్ళ గంతలు ఊసిపోతున్నాయి, సక్కం కట్టుకో, లేకపోతే శ్యామగారు గుర్తుపడతారు. పో. థ్యాంక్స్ అండి. అరే ఈయన శకల్ శ్యామగారు లెక్క కొడుతుంది. అరే మన నవలగాలని చేసి ఉరికిపోతాడు, పట్టుకోండి. అరే ఉరికిపోతున్నా. అరే అది జరుగుండి జరుగుండి. ఏ జొన్న రొట్టెలు తిని అట్ట కట్ట తయారని జరుగుండ్రా జరుగుండ్రి. అది పోనీ తల్లి. అరే ఏం మనుషులు అయిలు? పోని పోని అది ఉరుకుతున్నా. హల్వా ఫర్ మీ. నీకు ఇష్టం అని చెప్పావుగా, అందుకే చేశాను. దీంట్లో మిల్క్, షుగర్, క్యాషనట్స్, కిస్మిస్ తో పాటు ఈ మిస్ కిస్లను కూడా కలిపాను. థ్యాంక్ యూ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్యా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినరా వేమ వినరా వేమ తినకరా రామ తినకరా రామ. వాట్ హ్యాపెండ్? ఏ అల్లుడు, జేపీ అంకుల్ హల్వా తింటున్నావా? మా అమ్మాయి చేసినట్టుంది. అంకుల్ ఫస్ట్ మీరు తినండి. వద్దులేయా, నువ్వు తిను. అంకుల్ పెద్దవాళ్ళు, నా కోసం ప్లీజ్. ఎంత మర్యాద, ఎంత గౌరవం. హౌ స్వీట్. బాగుందా డాడీ? చెప్పు డాడీ. చెప్పలేదమ్మా. ఏం చూస్తున్నావురా వేధవా? అంతా నువ్వే తింటావేంటి? సంతోషం పెట్టు. ఏంటి అంత సంతోష్కి నీకేనా? నా కూడా కొంచెం బెటరా బాబు. కొంచెం ఏమిట్రా, మొత్తం తిను. అబ్బో జీడిపప్పు, కిస్మిస్. ఫ్రెండ్షిప్ అంటే నీదేరా, బిజినెస్ లోనే కాదు హృదయంలో కూడా. బాగుందా అంకుల్? ఉప్పులో కొంచెం అలవా తగ్గినట్టుందే. నీ మొహం వాష్ బేసిన్ అయితే దాంట్లో నేను వస్తున్నా. ఏమైంది డాడీ? అసలు బుద్ధి ఉందే? ఏం చేసినామంటే ఏం చేసి వచ్చాడు? ఎందుకండి వాడి ఇంట్లోకి ఇలా అడుగు పెట్టగానే తిడుతున్నారు? మనం ఎంబీఏ చేయమని ముంబై పంపిస్తే ఏం చేశాడు తెలుసా? భుజానికి ఒక గిటార్ తగిలించుకుని వస్తాడా? అసలు మ్యూజిక్ ఒక కెరీరా? రేపు నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పాలి? బ్యాండ్ మేడం వాయిస్తున్నాడని చెప్పాలా? అదే నేను చెప్పినట్టు చదివి ఉంటే మంచి ఉద్యోగం, 5 అంకెల జీతం, లైఫ్కో సెక్యూరిటీ ఉండేది. కరెక్టేమా, మీరు చెప్పినట్టు చదువు ఉంటే నా లైఫ్ బాగుంటుంది. కానీ నేను అనుకున్నది చేస్తే ఇంకా బాగుంటుంది. చూసావా, చేయాల్సిందంతా చేసేసి నాకు గీతోపదేశం చేస్తున్నాడు. భవిష్యత్తు మీద భయం ఉంటే కదా. అదేం లేదు అంకుల్, ఇప్పుడు మ్యూజిక్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఏంటమ్మా నువ్వు కూడా ఎంతసేపు నీ ఫ్రెండ్ని సపోర్ట్ చేయడమే కానీ అంకుల్ గురించి ఆలోచించవా? ముందు మీరు కూర్చోండి. అంకుల్ మీ కోపంలో రీజన్ ఉంది. వాడు చదువుకోకపోవడం తప్పే. ఒక్కసారి ఆలోచించండి. ఆల్రెడీ వాడు మనందరినీ కాదని మ్యూజిక్ నేర్చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయలేము. వాడి మీద, వాడి టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. వాడి లైఫ్ సెటిల్ అయ్యే వరకు వాడి పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది. నీ ఇష్టం.
అర్జెంట్గా థ్యాంక్స్ వేసుకో. వెళ్ళి పని చూసుకోవే. సమంత బాయ్స్ హాస్టల్. సంపుతాను బిడ్డ. స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను. అమ్మా నాకు అవార్డు వస్తే స్టేజ్ మీద ఫస్ట్ నీ పేరే చెప్తా. పోరా.